ఎప్పట్లాగానే ఈ వీకెండ్ కూడా హైదరాబాద్ లోని ప్రగతి నగర్ తుర్కా లేక్ క్లీనింగ్ ఈవెంట్ లో నేను పార్టిసిపేట్ చేశాను. యూత్ ఫర్ సేవ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన ఈ లేక్ క్లీనింగ్ డ్రైవ్ లో వైఎఫ్ఎస్ వాలంటీర్స్ తో పాటు ఎండోవర్ అనే కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. మాకు వీలైనంత ఆ చెరువు ఒడ్డు మీద ఉన్న చెత్తని అలాగే ప్లాస్టిక్ వేస్ట్ ని గార్బేజ్ బ్యాగ్స్ లో కలెక్ట్ చేశాము. ఒకప్పుడు ఈ తుర్క చెరువు ఎంతో అందంగా పెద్ద పెద్ద చేపలతో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎంక్రోచ్మెంట్స్ గురై ఇలా ఒక్క చేప లేని డ్రైనేజ్ వాటర్ లా తయారైంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి చెరువును కబ్జా చేసి ఇల్లు కట్టుకుని డ్రైన్ వాటర్ ని చెరువులో వదలటం, అలాగే ప్రగతి నగర్ వేస్ట్ ని చెరువు పక్కన ఇష్టం వచ్చినట్లు డంప్ చేయడం. ఒక్క తుర్కా చెరువే కాదు, హైదరాబాద్ లోని చాలా చెరువులకి ఇదే పరిస్థితి. అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది లేదా మున్సిపాలిటీ వల్లే ఈ పని చేయాలని కాకుండా ఎవరైతే లేక్ వ్యూ అనే ఆ చెరువు చుట్టుపక్కల హౌస్ తీసుకుని ఉంటున్నారో వాళ్ళకి ఆ లేక్ ని క్లీన్ చేసుకుంటూ అలాగే ఆ లేక్ ని కాపాడుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చెరువుల్ని క్లీన్ చేయకపోయినా పర్లేదు కానీ మీ ఇంట్లో వేస్ట్ ని ఆ చెరువుల్లో వేయకండి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ ని. మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకండి. సేవ్ లేక్, సేవ్ హైదరాబాద్.